ఈ యుద్ధం ఇరాన్లో మాత్రం పెద్ద మార్పే తీసుకొచ్చింది. ఓ పక్కన సైన్యము, బసిల్ సైన్యం అంటే శత్రువుల దృష్టిలో రాక్షస సైన్యం, అనుకూలుల దృష్టిలో దైవ సైన్యం అయినటువంటి ఐఆర్జీసీ కాకుండా ఖొమైనీ ప్రత్యేక మత సైన్యం అంటే ఆడవాళ్ళు మత ధర్మాలు పాటించాల్సిందే, మగవాళ్ళు మత ధర్మాలు పాటించాల్సిందే, అన్ని మతస్థులైనా సరే మతం మారాల్సిందే అని చెప్పేటటువంటి సైన్యంతో నిరంతరం చర్నాకోలు పట్టుకుని మహిళల్ని చితకబాదుతా వాళ్ళు ఖచ్చితంగా హిజాబులు ధరించాలా, బురకా ధరించాలి, మగవాడి తోడు రాకుండా బయటికి రావడానికి వీల్లేదు లాంటి నిబంధనలు కఠినంగా అమలు చేసినటువంటి స్టేజీ నుండి ఇప్పుడు యుద్ధం ముదిరి పాకాన పడితే అటువైపున తిరగడం సరిపోతుంది. ఇక్కడ యాక్టివిటీ తగ్గింది. ప్లస్ ఖొమైనీ చనిపోయాక అక్కడ ఉన్నటువంటి మహిళలు హిజాబులు విసిరేసిన వాళ్ళు ఇదిగో ఇప్పుడు చూడండి, అది ఇరాన్లో మార్కెట్లో కొనుక్కుంటున్నటువంటి వాళ్ళు సరుకులు కొనుక్కోవడానికి వెళ్తున్నారు, హిజాబులు తీసేశారు, మామూలుగా తిరుగుతున్నారు, అక్కడ జనం కూడా ఎంజాయ్ చేస్తున్నారు, మ్యూజిక్ అవన్నీ కూడా అక్కడ నిషేధం, ఇప్పుడు అన్నీ ప్రశాంతంగా సాగిపోతున్నాయి, సరదాగా తిరిగేస్తున్నారు. అంటే ఈ విధమైన జీవితమే నిజంగా అక్కడ ప్రజలు కోరుకునేది. ఖొమైనీ చేసింది వీళ్ళ ప్రశాంత జీవితంలో ఏలు పెట్టి చెడగొట్టాడు. ఇప్పుడు ఆయన మరణం తర్వాతన ప్రశాంతతని అనుభవిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఓ పక్కన యుద్ధం జరుగుతున్నా, పెను యుద్ధమే సంభవిస్తున్నా ఇలా ప్రశాంతంగా వాళ్ళు తిరగలుగుతున్నది యుద్ధానికంటే వాళ్ళ మనసుల్లో ఖొమైనీ చేసిన యుద్ధమే చాలా తీవ్రమైందన్నమాట.